వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి సో మనకైతే ఎస్విఐఎంఎస్ నుంచి మనకైతే బీఎస్సీ నర్సింగ్ అట్లాగే బీపీటీకి సంబంధించి అలాగే ఫార్మా మెడికల్ కోర్సుకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇంకెందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక గట్టిగా లైక్ అనేది చేయండి. ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను అనమాట. ఇంకా వీడియోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడ్మిషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ అడ్మిషన్స్ అనేసి ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అడ్మిషన్స్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే అడ్మిషన్స్ అనేసి ఉంది కదా ఇక్కడ 2024 అనేసి దాన్ని అయితే క్లిక్ చేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ అట్లాగే బీపీటీ ఫార్మా మెడికల్ కోర్సెస్ సో దీనికి సంబంధించి మనకైతే కావాలి కదా నోటిఫికేషన్ అన్నది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సో దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఇంటర్లో బైపీసీ చేసి ఉండాలి, అలాగే ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ అనేది ఉండాలన్నమాట. సో దానికి సంబంధించి సో ఇక్కడ చెక్ హియర్ అనేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాక మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే యూజీ ప్రాసెస్మెంట్ అనేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక మీకు అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక పీడిఎఫ్ అయితే మనకు అయితే డిస్ప్లే అవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఫీజు అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఓసీ వాళ్ళకైతే 2596, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2077 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదైతే ఇన్క్లూడ్ జిఎస్టీతో పాటు మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయడానికి అట్లాగే అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి మనకు డేట్స్ చూసుకున్నట్లయితే సో 3rd నుంచి మనకైతే స్టార్ట్ అనేది అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 22nd అయితే మనకు లాస్ట్ డేట్ అనమాట. అండ్ మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సో మనకు 30/7/2024 5 PM అయితే మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సో మనము ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసింటే మనము చేంజ్ చేసుకోవడానికి సో ఫస్ట్ అయితే మనకు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 5/8/2024 అయితే మనకు 5 PMకి అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే సో ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది అంటే మనకు 10th ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఆర్డర్ అనేది మనము డౌన్లోడ్ చేసుకొని అంటే మనము రిపోర్ట్ అనేది ఎప్పుడు చేయాలంటే 13/8/2024 నుంచి 14/8/2024 అప్ టు 4 PM దాకా అయితే మనము చేయాలన్నమాట. సో అప్పుడు దాకానే మనం చేయడానికి ఉంటుంది. సో దానికి మించి మనం అయితే చేయలేమన్నమాట. ఎవరికైతే సీట్ అనేది వచ్చిందో సో వాళ్ళైతే వెళ్ళేసి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సో మనకైతే అప్డేట్స్ అంటే మనకు అప్డేట్ అనేది ఇస్తారనమాట. అంటే మనకు సెకండ్ పేజ్ కూడా కంప్లీట్ అయిపోవాలి కదా. సో సెకండ్ పేజ్ అయిపోయాక మనకైతే క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి దానికి సంబంధించి మనకు అప్డేట్ అనేది వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అంటే మనకు ఏ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మనకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, అలాగే ఎంసెట్ ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో అదైతే సాఫ్ట్ కాపీ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఆల్ టికెట్ నంబర్ అనేది ఉండాలి, అంటే ఆల్ టికెట్ అనేది ఉండాలి ఎంసెట్కి సంబంధించి. అండ్ ఇంటర్ మార్క్స్ మెమో అనేది ఉండాలి, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి, అంటే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ అయితే ఉండాలి, అలాగే రీసెంట్లీ తీసుకునే ఫోటో అనేది ఉండాలన్నమాట. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా అదైతే కంపల్సరీగా ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. సో మొబైల్ నెంబర్ అనేది ఏది ఇస్తారంటే ప్రెసెంట్ ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉందో ఆ యొక్క నంబర్ అనేది ఇవ్వండి, అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి గాయ్స్, ఓకేనా. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా అంటే ఫీజుకి సంబంధించి కూడా ఇక్కడైతే ఉంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడైతే మనకైతే లింక్స్ అనేది 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క 2 లింక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఇదైతే ఎవరైతే మీ సేవ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి అనమాట. ఇదైతే మనం అప్లై చేయడానికి. సో మనం అప్లై చేయడానికి దీన్ని అయితే క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేశాక మనకు ఇక్కడ క్లియర్గా ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయ్యాక మనమైతే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అనేది చేస్తాం. ఇలాగైతే సో స్టెప్స్ అయితే ఉండి ఒక స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు సో పేమెంట్ అనేది చేశాక స్క్రీన్ షాట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. సో కొద్దిగా మనకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కాకుండా మనకైతే యూజ్ అనేది అవుతుంది అనమాట. సో అది సో ఇలాగైతే మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి కంటిన్యూ ప్రాసెస్ అనేది సో ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్ కావాలా లేదంటే సో నోటిఫికేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గాయ్స్. అండ్ మీకు సో ఏ గ్రూప్స్కి సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే అయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.